హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మెయిన్ వీడియో మోటో వచ్చేసి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ ఎలా క్రాక్ చేశాను, బ్యాంక్ జాబ్ అనేది వీడియోలో నా ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళేకంటే ముందు మీకు అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్కి అట్లాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా SBI PO నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి వచ్చేసి లాస్ట్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ అన్నిటికి కూడా నేను కలెక్ట్ చేసి అందులో ఉన్న డిఐస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నీట్గా ఇచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. సో ఎవరైతే SBI POకి ప్రిపేర్ అవుతారో మన ఛానల్ని ముందుగానే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు అన్నీ కూడా ప్రిలిమ్స్ లెవెల్లో అన్నీ ఏమేమి కావాలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అన్నీ కూడా నేను మెమరీ బేస్డ్ పేపర్స్ నుండి తీసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే బ్యాంక్ జాబ్ ఎలా క్లియర్ చేశాను, ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా కొట్టాను అనేది నా ఎక్స్పీరియన్స్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి యాక్చువల్గా ప్రిపేర్ అయింది దేనికంటే SSCకి నేను ప్రిపేర్ అయ్యేవాడిని. మాది ఒక పెద్ద బ్యాచ్ ఉండేది, బ్యాచ్ అందరం కలిసి SSCకి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. నెక్స్ట్ ఏమైందంటే అట్లా కొంతమంది స్టేట్ అట్లా డిస్బస్ అవ్వడం అట్లా జరిగింది. ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు మా బ్యాచ్ అంతా అయితే వెల్ సెటిల్డ్, అందరూ బాగానే సెట్ అయ్యారు. దాంతోపాటు అక్కడ నాకు మేమున్న ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది ఉండేవారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మేమేమో SSCకి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మా టెస్ట్స్ అవి రాసుకొని వచ్చాక అవి ఎక్స్ప్లెనేషన్స్ అవి చూసుకునేవాళ్ళం. చూసుకునేటప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని ఏంటంటే బ్రో ఈ సమ్ రావట్లేదు ఎట్లా చేయాలి, అది రావట్లేదు ఎట్లా చేయాలి అని అడుగుతుంటే మేము చాలా ఈజీగా చెప్పేవాళ్ళం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో కొన్ని రోజుల తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళు కూడా అట్లానే రిపీట్ చేయడం అట్లా అవుతున్నప్పుడు ఒక 2-3 ఫ్రెండ్స్ అయితే నాకు సజెస్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే మీ క్వాంటిటీ అన్నీ ఎంత బాగా చేస్తున్నారు కదా, ఒకసారి బ్యాంకింగ్ ఎగ్జామ్ ఏమైనా మీరు అప్లై చేయొచ్చు కదా, ఒకసారి ట్రై చేయండి అని చెప్తే సరే చెప్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేద్దామని అనుకోలేదు. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక ఆర్మీ అన్న ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళిద్దరైతే నన్ను ఫోర్స్ చేశారు, ఒకసారి నువ్వు అప్లై చేయి, నువ్వు వచ్చాక వెళ్ళకపోతే నీ ఇష్టం, కానీ ఒకసారి అయితే అప్లై చేసి చూడు, ఎట్లా అసలు బ్యాంకింగ్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా నీకు తెలుస్తుంది, ఒకసారి చూడు, అది నీ ఇష్టం, నువ్వు నెక్స్ట్ అది నువ్వు అప్లై చేసి కానీ నువ్వు జాబ్ వచ్చేస్తుందని కాదు, అట్లా కాదు అది ఇది చెప్పి ఏదో మొత్తానికైతే నాకు కన్విన్స్ చేశాకైతే నేను అప్లై చేశాను. అప్పుడు అప్లై చేశాక అంత అయింది. కాకపోతే ఒకటే చూడండి, నాకైతే రీజనింగ్ రాదు. బ్యాంకింగ్లో నేను SSCలో చదువుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు. నాకు అప్పుడు SSCలో మెయిన్ డ్రాబ్యాక్ కూడా ఇంగ్లీషే ఉంటుండే, ఎందుకంటే GS రీజనింగ్ ఇవన్నీ చేసేవాళ్ళం. కానీ డ్రాబ్యాక్ వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ కొంచెం ఇబ్బంది పడుతుండేవాడిని. అయినప్పటికీ కూడా బ్యాంకింగ్లో నాకు రీజనింగ్ రాదు, ఇంగ్లీష్ ఓకే మేనేజబుల్, రాదని అన్నాం మేనేజబుల్, ఎందుకంటే వొకాబులరీ అంతా నాకు కొంచెం బాగా టచ్ ఉండేది. సో ప్రిలిమ్స్ అయితే అప్లై చేసాం, అంత డేట్ వచ్చింది, అంత అయింది. డేట్ వచ్చే ముందు ఒక 10-15 డేస్ ముందు అయితే వీళ్ళతో పాటు కూర్చొని ఈ పజిల్స్ ఎట్లా చేయాలి, ఆ రీజనింగ్ అవి ఎట్లా చేయాలి అని అయితే మొత్తం తెలుసుకున్నాక ప్రిలిమ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. కొంచెం ప్రిలిమ్స్లో ఈజీ పజిల్స్ అవి వేస్తాడు కదా, సో ప్రిలిమ్స్ అయితే క్వాంట్ మొత్తం నీట్గా చేస్తాను, ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాను. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి అలా మేనేజ్ చేసి సింగిల్ అటెంప్ట్స్ అవి చేసి మెల్లగా అయితే మొత్తానికి మేనేజ్ చేసుకున్నాక ప్రిలిమ్స్ అయితే క్లియర్ అయింది. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక ఇంకా మెయిన్స్కి వచ్చింది. ప్రిలిమ్స్ అప్పుడైతే నేను మాక్ టెస్ట్లు కూడా ఎక్కువ ఏం రాయలేదండి, హార్డ్లీ ఒక 10 మాక్ టెస్ట్ ఏమో రాసి ఉంటాను. సో నాకు అనిపించింది ఓకే ప్రిలిమ్స్ ఎలాగైనా గట్టెక్కొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఇది ఎలాగైనా గట్టిన అయిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదనేసి నాకు అనిపించింది. సో అట్లా అయింది, రాశాను. నెక్స్ట్ మెయిన్స్ టైం వచ్చింది, ప్రిలిమ్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ అంతా రాసాం. రిజల్ట్ రాకముందే మేబీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు, సర్లే చూద్దాం మెయిన్స్ కూడా అని చెప్పేసి ఒక టెస్ట్ అయితే నేను ఒక మాక్ టెస్ట్ అయితే రాయడం జరిగింది. మాక్ టెస్ట్ రాసినప్పుడు నాకు స్టార్టింగే నాకు అక్కడ రీజనింగ్ అయితే ఏం రాదు. ఇంగ్లీషు మెయిన్స్కి వచ్చేసరికి కొంచెం టఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ తెలిసిందే కదా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నిల్ అంటే ఏం రాదు నాకు పూర్తిగా. కరెంట్ అఫైర్స్ అయితే నేను చదవలేదు కూడా, కానీ క్వాంట్ ఓకే.
సో నేను చేశాను, మాక్ టెస్ట్ రాశాను. మాక్ టెస్ట్ రాస్తే ఫస్ట్ మాక్ టెస్ట్ వచ్చేసి నాకు 70 మార్క్స్ వచ్చాయి. 70 మార్క్స్ ఎట్లా వచ్చాయి? క్వాంట్లో ఒక 35 ఏమో వచ్చాయి, మిగతా 35 మార్క్స్ ఇంగ్లీష్లో ఒక 18 మార్క్స్ సంథింగ్ ఏమో వచ్చాయి. తర్వాత ఈ జనరల్ స్టడీస్లో ఏమంటే ఈ జనరల్ అవేర్నెస్లో కొంచెం స్టాటిక్ జీకే అవి కూడా అడిగేవాడు కదా అప్పుడు. సో స్టాటిక్ జీకే ఒక 3-4 బిట్స్ అట్లా పెట్టాను. రీజనింగ్ ఏవో నాకు వచ్చిన మెల్లగా ఎట్లా చేసి ఒక 70 వచ్చాయి. 70 వస్తే పక్కన ఉన్న ఒక బ్యాంకింగే ప్రిపేర్ అవుతున్నాడు ఆ అబ్బాయి, వాళ్ళనైతే నేను అడిగాను, ఇదేంటి ఇట్లా ఉంది, ఈ పేపర్ కూడా పర్సంటేజ్ అంతా నేను అంతా చెక్ చేసుకున్నాను, పర్సంటేజ్ అంతా బాగుంది, ర్యాంకు బాగానే వచ్చింది, అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్ మెయిన్స్ కూడా ఎంత ఈజీగా ఉంటుందా, కట్ ఆఫ్ కూడా ఎంత తక్కువ ఉంటుందా, ఏంటి దీని ప్రొసీజర్ ఏంటి చెప్పంటే, మీరు అనుకున్నదంతా ఏం కాదు, అది ఈజీనే. యాక్చువల్గా పేపర్ అయితే అంత ఈజీ కాదు, కానీ మీరు క్వాంట్ చేసేయడం వల్ల అది ఈజీ అనిపించింది. నేను అడిగాను, బ్రో ఇది మీ బ్యాంకర్స్ ఏమైనా ఉంటే ఇట్లా క్వాంటిటీ ఇందులో ఎంత మీరు అటెంప్ట్ చేయగలరు అని అంటే, మేమైతే ఒక 15 to 20 లోపే అటెంప్ట్ చేయగలము, అంతకంటే ఎక్కువ చేయలేము అని అన్నారు. అన్నాక ఓకే సరే. తర్వాత కొన్ని రోజుల తర్వాత అట్లాగే ఒక లైవ్ టెస్ట్ అయితే వచ్చింది ఆలివ్ బోర్డ్లో సంథింగ్ అందులో కూడా రాసాను. అందులో కూడా బాగానే వచ్చింది స్కోరు. నెక్స్ట్ గ్రేడప్, అప్పుడు గ్రేడప్ అనే యాప్ ఉండేది కదా, ఆ గ్రేడప్లో రాసాను ఒకరోజు ఎగ్జామ్. అందులో రాస్తే ఎన్ని 97-98 మార్క్స్ వచ్చాయి. ఇందులో మెయిన్స్ ఎగ్జామ్లో 97-98 మార్క్స్ వస్తే నేను తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనాలిసిస్కి. ఇట్లా ఉంది, ఇన్ని మార్క్స్ వచ్చాయి అంటే నాకు తెలిసి ఇట్లా అయితే ఈజీగా మెయిన్స్ కూడా కొట్టుకెళ్ళిపోవచ్చు కదా, జాబ్ ఈజీగా వచ్చేస్తుంది కదా అంటే, ఎంత దినిగా చేస్తే వస్తుంది బ్రో జాబ్ అనేసి కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా. సో ఆ మోటివేషన్ ఏం చేశానంటే, దాంతోపాటు నేనైతే లిటరల్లీ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అయితే ఏం టచ్ చేయలేదు, చదవలేదండి. నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నేను లిటరల్లీ కరెంట్ అఫైర్స్ ఏం టచ్ చేయలేదు. స్టాటిక్ జీకే ఏమైనా వస్తే చేద్దాం, లేదంటే లేదు. నాకు ఎందుకంటే అప్పుడు సీజీఎల్ టైర్ 2 ఎగ్జామ్ ఉంటుండే. సో సీజీఎల్ టైర్ 2 ప్రిపేర్ అవ్వాలి. సో ఎందుకు 2 పడవల మీద కాల్ వేయడం అని చెప్పేసి ఓన్లీ బ్యాంకింగ్దే చూద్దాము, లేదంటే సీజీఎల్దే చూద్దామా, ఏం చేద్దామని చెప్పేసి ఒక డైలమాలో అయితే పడినప్పుడు ఏమైందంటే, సర్లే అయింది కదా, సీజీఎల్ ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అంటున్నారు. కరోనా టైం అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అంటున్నారు. సో అందాక ఈ బ్యాంకింగ్ మెయిన్స్ త్వరగానే అయిపోద్ది కదా, సో దీని మీద కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాక కొంచెం అలా మాక్ టెస్టులు రాయడం, ఒక నియర్లీ ఒక 7-8 మాక్ టెస్ట్ అయితే రాసి ఉంటాను మెయిన్స్కి. ప్రతి మాక్ టెస్ట్లో కూడా క్వాంట్ టఫ్గా ఉన్నప్పుడు కూడా నాకు రావాల్సిన 35, 40, 35, 38, 36 అట్లా వచ్చేస్తుండే, అబౌవ్ 30-35 మార్క్స్ వచ్చేస్తుండే అంత టఫ్గా ఉన్నా సరే. సో నాకు అనిపించింది, సో ఏం లేదు, బ్యాంకింగ్ మిగతా ఎగ్జామ్స్ ఏవి నేను రాయలేదు. ఎస్బీఐ క్లర్క్ ఒకటే నేను మెయిన్స్ అయితే అప్పుడు అటెంప్ట్ చేయడం జరిగింది, మిగతా ఎగ్జామ్స్ ఏం లేవు. నాకున్న బెనిఫిట్ ఏంటంటే ఎస్బీఐలో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కాబట్టి నాకైతే చాలా సేఫ్ నేను. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ వస్తుందా, ఏం సెక్షనల్ కట్ ఆఫ్ అవ్వాలా, ఆ హ్యాపీ ఏం లేదు, అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. సో రీజనింగ్ ఏమైనా చేయాలా, అలాంటి ప్రాబ్లం లేదు. అప్పుడు నాకేమనిపించిందంటే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాను. మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాక నా అటెంప్ట్స్ ఏమంటే జనరల్ అవేర్నెస్ అవన్నీ కూడా పెద్దగా ఏమీ చేయలేదు, నాకు రావు కూడా. సో అప్పుడు క్వాంట్ వచ్చేసి 50 బిట్స్ కదా, 50 బిట్స్ టోటల్ 50 బిట్స్. 50లో నేను క్వాంట్ 41 అటెంప్ట్ చేశానండి ఆ రోజు. 41 అటెంప్ట్స్ కూడా ఆ రోజు ఎక్కువ లేవు, క్వాంట్ 41 అయితే అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి ఒక మెల్లగా అలా ఎట్లా చేసుకొని సింగిల్ అటెంప్ట్స్ అన్నీ చేశాను. సింగిల్ అటెంప్ట్స్ అన్నీ చేశాక మెల్లగా టైం ఉంటుంది కదా, సింగిల్ అటెంప్ట్స్ చేశాక నాకు ఇంకా టైం ఉంటే ఏం చేస్తాను, ఒక చిన్న పజిల్ ఉంది, ఆ పజిల్ని అయితే క్రాక్ చేశాను. అట్లా క్రాక్ చేసాక ఏమైందంటే మెల్లగా పజిల్ని కూడా అట్లా చేసి ఆ పజిల్ని క్రాక్ చేసి ఆ పజిల్ నుండి కూడా వచ్చాయి. నియర్లీ నేను ఆ రోజు ఇవన్నీ క్వాంట్ కదా, క్వాంట్ 41 అటెంప్ట్ చేశాను, రీజనింగ్ 19 అటెంప్ట్ చేశాను, 19 అయితే అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ అప్పుడే కరెంట్ అఫైర్స్ అయితే నేనేం చదవలేదు, నాకేం తెలియదు.
కానీ అప్పుడు ఏదో మా ఫ్రెండ్ అన్నాడు, ఇది క్విక్ ప్రిపరేషన్ ఉంటాయి కదా కరెంట్ అఫైర్స్, ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు ఒక 2-3 డేస్ ముందు చూసుకుని వెళ్ళిపో, ఏమైనా యూజ్ అవ్వచ్చేమో, నీకు యూజ్ అయితే యూజ్ అవుతుంది, లేదంటే లేదు, ఒకసారి చూడు, మరి అంత బ్లైండ్గా వెళ్ళకు, ఎందుకంటే మాక్ టెస్ట్లు అన్నీ రాసావు కదా, బాగా వస్తున్న మార్కులు, కొంచెం నీకు బాగా స్కోప్ కూడా ఉంది, సో నువ్వు కొంచెం బాగా ఇది చూసుకుని వెళ్ళు, ఏమైనా దీని నుండి నీకు వచ్చే ఒక 4-5 బిట్స్ వచ్చినా సరే నీకు చాలా యూజ్ అవుతుంది కదా అని చెప్తే, సర్లే ఇవ్వరా బాబు క్యాప్సూల్ అని చెప్పి జస్ట్ ఆ క్యాప్సూల్ అయితే చూడడం జరిగింది. అందులో నుండి ఒక 3-4 బిట్స్, నాకు తెలిసిన స్టాటిక్ జీకి ఒక 3-4 బిట్స్, అట్లా ఇట్లా చేసి ఏది జనరల్ అవేర్నెస్ అయితే ఒక 8 బిట్స్ అయితే పెట్టాను నేను. 8 బిట్స్ అయితే పెట్టాను. నా అటెంప్ట్స్ కూడా ఎక్కువ లేవండి, నా అటెంప్ట్స్ కూడా తక్కువే చాలా. అవి ఎట్లా పెట్టి నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్కి అలా నీట్గా టైం కేటాయించి, ఇంగ్లీష్కి ఎప్పుడు కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్, టైం బాగా కేటాయించాలి. ఇంగ్లీష్ని అలా టైం కేటాయించి అట్లా ఇట్లా చేసి స్లోగా వొకాబులరీ, మన వొకాబులరీ మీ ఎస్ఎస్సి చదివేవాళ్ళం కాబట్టి వొకాబులరీ బాగా స్ట్రాంగ్ ఉండేది. సో వొకాబ్ వల్ల కొంత మనకి బాగా యూజ్ అయింది అక్కడ. వొకాబ్ వల్ల ఏం చేశాను, వొకాబ్ వల్ల ఒక 8-10 బిట్స్ వరకు అట్లా ఇట్లా మేనేజ్ చేశాను. సో అందులో ఉండే అప్పుడు మరి ఇప్పుడు ప్యాటర్న్ ఇంకా చూస్తాను. అప్పుడు వొకాబ్తో మనం మేనేజ్ చేయొచ్చు, ఎస్బీఐలో వొకాబ్తో మేనేజ్ చేయొచ్చు, ఒక 8-10 బిట్స్ వరకు మేనేజ్ చేయొచ్చు. సో ఆ 10తో పాటు ప్యాసేజెస్ అవి ఇవి కొంచెం మాకు ఎస్ఎస్సిలో క్లోజ్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ బేసిక్ మీద నేను ఇక్కడ కూడా కొంచెం అట్లా మేనేజ్ చేయగలిగాను. సో అవన్నీ అట్లా ఇట్లా చేసి ఇంగ్లీష్ అయితే 22 అటెంప్ట్ చేశాను. టోటల్ ఎన్ని ఇవి నా అటెంప్ట్స్ ఆ రోజు ఎన్ని 50, 60, 30, 90 నా అటెంప్ట్స్ వచ్చేసి 90. మేబీ నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 అయి ఉండొచ్చు, నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఆ రోజు అయితే ఇవి నా అటెంప్ట్స్. అప్పుడు మా నోటిఫికేషన్లో ఎంత కట్ ఆఫ్ వచ్చేసి 81 కట్ ఆఫ్. సో 81 కట్ ఆఫ్ ఉంది. సో ఇది ఎట్లా పెట్టాను. ఇంగ్లీష్ మనం పెట్టాం కానీ అంత కాన్ఫిడెంట్ కాదండి, ఇంగ్లీష్ అయితే మన అంత స్ట్రాంగ్ అయితే కాదు, నేను ముందే మీకు చెప్పడం జరిగింది. సో అప్పుడు నాకు ఇదంతా అయిన తర్వాత మేము ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ప్రోగ్రాంలో ఉన్నాం. ఆ ప్రోగ్రాంలో ఉన్నప్పుడే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రావడం అంతమంది 40 మెంబర్స్ 45 మెంబర్స్ రిప్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ మెంబర్స్లో రాశారు, చాలామంది బ్యాంకర్స్ ఉన్నారు, అయినప్పటికీ నేను ఒక్కడినైతే అందులో సెలెక్ట్ అవ్వడానికి జరిగింది ఆ రోజు. దాంతోపాటు ఆ ప్రోగ్రాం యొక్క ఛాంపియన్ కూడా నేనే. సో ఆ రెండు కూడా ఒకే రోజు ఇదవ్వడం, సో అంతా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అందుకనే నాకు ఆ తర్వాత ఏమనిపించిందంటే, నేను బ్యాంకింగ్ స్టూడెంట్ కాదు, నేను బ్యాంకింగ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, అయినా నాకు జాబ్ ఎలా వచ్చింది. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ సెక్షన్ ఏదైతే ఉందో క్వాంట్ సెక్షన్, అది నన్ను నిలబెట్టింది. ఎంతండి కట్ ఆఫ్ ఎంత? 81. నేను క్వాంట్లో చేసినవంత 41, అబౌవ్ 50%. అబౌవ్ 50% మార్క్స్ నేను ఒక సెక్షన్లోనే స్కోర్ చేశాను. ఒక సెక్షన్లో స్కోర్ చేశాను అంటే 41 పెట్టానంటే 41 రైట్ అని కాదు, మ్యాగజైన్ రైట్ అని అనుకుంటున్నాను. మేబీ ఒకటి పోయి ఉండొచ్చు. సో అబౌవ్ 50 కాకపోయినా 50% మార్క్స్ అనేవి నేను క్వాంట్ సెక్షన్లో అయితే చేశాను. సో ఈ మిగతావి ఏం చేశాను, రీజనింగ్ మేనేజబుల్, జిఏ ఏం చేయలేకపోయాను, నెక్స్ట్ ఇంగ్లీష్ మేనేజబుల్. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, నేను చెప్పేవి 2 ఆప్షన్స్ మీకు చెప్తాను, ఒకటి ఇంగ్లీష్ లేదంటే క్వాంట్. ఆ రెండిట్లో ఏదైనా ఒక సెక్షన్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే మీరు బ్యాంకింగ్ ఎగ్జాము చాలా ఈజీగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే చూడండి, చాలామంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, నేను చాలామందిని చూశాను, నా ఫ్రెండ్స్ని, నా కొలీగ్స్ని, నా పక్కన ఉండే వాళ్ళని చాలామందిని చూశాను. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ జనరల్ అవేర్నెస్ మీద పడి చేస్తారండి. ఇది బ్యాంకింగ్ స్టూడెంట్స్ చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్. ఇది చాలా పెద్ద మిస్టేక్. బ్యాంకింగ్ స్టూడెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే, జనరల్ అవేర్నెస్ ఎప్పుడు క్యాప్సూల్ పట్టుకొని ఎప్పుడు అలా చదువుకునే ఉంటారు. అట్లా అవి ఎక్కడేస్తాడో వాడు ఏమేస్తాడో ఎట్లా తెలుస్తుంది. సో
ఎప్పుడైనా మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు స్ట్రాంగ్గా ఉంటారా? వాడు పేపర్ ఎలాగైనా అడగనివ్వండి, టఫ్గా అడుగుతాడా? టఫ్గా అడిగితే ఏం చేస్తాడు? బ్యాంకింగ్ స్టూడెంట్ హార్డ్లీ చేస్తే టఫ్గా అడిగినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మ్యాక్సిమం ఈ రీజనింగ్, ఈ జిఏ మీదే పెడతారు ఫోకస్ అంతని, ఆ పజిల్స్ మీద వాటి మీద. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు టఫ్గా అడిగేసరికి ఆ క్వాంట్ అమ్మో చాలా టఫ్గా ఉంది, సో నేను ఒక 10 to 12 పెట్టగలను, 10 to 12 అప్లై పెట్టుకొని వచ్చానని చెప్పేసి వస్తాడు. కానీ ఎవరైతే క్వాంట్లో చాలా గట్టిగా మంచి స్ట్రెంత్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో పేపర్ ఎంత టఫ్గా వచ్చినా మినిమం 30 మార్క్స్ అయితే అటెంప్ట్ చేసుకుని వస్తారు వాళ్ళు. సో వాళ్ళు 30 మార్క్స్ అటెంప్ట్ చేసుకుని వస్తారంటే వీళ్ళు ఎంత అటెంప్ట్ చేస్తారు? వీళ్ళు 12 అటెంప్ట్ చేస్తారు. వీడు ఎంత అటెంప్ట్ చేస్తారు? స్ట్రాంగ్గా ఉన్నాడు 30 అటెంప్ట్ చేస్తాడు. వీళ్ళకి మధ్యన డిఫరెన్స్ ఎంత? 18. సో ఈ 18 మార్క్స్ డిఫరెన్స్ అనేది ఎట్లా ఉంటుందని చూడండి. సర్లే వాడు క్వాంట్లో ఉన్నాడు చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఉన్నాడు. ఇంగ్లీష్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలరు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఎంత టఫ్గా ఇవ్వనివ్వండి, ఎంత ఈజీగా ఇవ్వనివ్వండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండేవాడికి చాలా ఈజీ ఇంగ్లీష్. క్వాంట్ కంటే ఇంకా ఈజీగా మార్క్స్ మనకు బాగా రావాలంటే ఇంగ్లీష్లో వస్తాయి చూడండి. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అయితే ఇంకా ఈజీగా మార్క్స్ వస్తాయి. క్వాంట్ అయితే ఇంకా కష్టపడాలి, ఇంగ్లీష్లో అయితే కష్టపడక్కర్లేదు, చూసుకొని అట్లా ఆన్సర్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో అయితే క్వాంటు లేకపోతే ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి బ్యాంకింగ్ జాబ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఏదైతే రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఉందో అందులో స్ట్రాంగ్ ఉన్న కొంచెం ఇబ్బంది పడే విషయం ఒకటి ఉంది, దాన్ని నేను చెప్తాను చూడండి. ఇప్పుడు రీజనింగే ఉందండి. రీజనింగ్లో మీరు బాగా స్ట్రాంగ్, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ ఏమవుతుందంటే మెయిన్స్కి వచ్చేసరికి పేపర్ బాగా డిఫికల్ట్ చేసేటప్పటికి ఇప్పుడు సింగిల్ అటెంప్ట్స్ అనేవి చేస్తారు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నాడు 10 minutesలో చేస్తే, కొంచెం వీక్గా ఉన్నాడు 12-13 minutesలో చేస్తాడు. సింగిల్ అటెంప్ట్స్ అన్నీ చేసుకుంటారు. నెక్స్ట్ పజిల్స్ విషయంకి వచ్చేసరికి పజిల్స్ అనేవి ఎవరైనా ఒకటేనండి. ఆ టైంకి వాళ్ళకి అది తోచి ఆ మైండ్ కరెక్ట్గా పనిచేసి వాళ్ళు పెట్టిన లాజిక్ కరెక్ట్ అయితే ఆ పజిల్ అనేది క్రాక్ అవుతుంది. అది వీక్గా ఉన్న స్టూడెంట్కైనా అట్లా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉన్న స్టూడెంట్కైనా అట్లా ఉంటుంది. ఇప్పుడు వీక్గా ఉన్నాడు ఒక 15 అటెంప్ట్స్ పెడితే, స్ట్రాంగ్గా ఉన్నాడు ఎన్ని పెడతాడు? 18 పెడతాడు, లేకపోతే 20 పెడతాడు. వీక్గా ఉన్నాడు 15 పెడితే, స్ట్రాంగ్గా ఉన్నాడు 20 పెడతాడు. వీళ్ళ మధ్యన డిఫరెన్స్ ఎంత? 5 వస్తుంది. 5 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ క్వాంట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 18 వస్తుంది. వీడు ముందుకు వెళ్ళిపోతున్నాడు, మీరు ఇంకా 13 మార్క్స్ ముందే ఉన్నాడు కదండి వాడికి. అది కామన్. జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అనేది ఎట్లా ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా డిపెండ్స్ అపాన్, మనం అనకూడదు, లక్క కూడా ఉండాలండి. జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే లక్క కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అనేది ఎట్లా ఉంటుందంటే మీరు ఎన్నెన్నో క్యాప్సులు చదువుతారు, అడ్డాలో చదువుతారు, గ్రేడప్లో చదువుతారు, అక్కడ చదువుతారు, ఎక్కడ చదువుతారు, అవి ఇవన్నీ తెచ్చి కూడా అన్నీ మిక్సప్ చేసి చదువుతారు. చదివినప్పటికీ కూడా వాడు ఎట్లా అంటే మీరు ఇప్పుడు చదివిన కాన్సెప్ట్ మీద అడుగుతాడు, కానీ ఇంకా డెప్త్గా వెళ్తాడు. డెప్త్గా వెళ్ళేసరికి ఏముంటుందంటే మీరు అంత డెప్త్గా వెళ్ళరు ఆ బిట్ని. సో ఏమవుతుంది, అయ్యో నేను చదివిన బిట్టే కానీ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నానే ఒక రిగ్రెట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. సో మీరు 1 year చదువుతారు, వాడు ఒక్కోసారి ఏం చేస్తాడు, ఇంకా ముందుకు వెళ్తాడు. లేదంటే ఇంక ఎగ్జామ్కి 1 month ముందు వరకే చదువుతాము, ఇంక 1 month ముందు వరకు ఇవ్వడంటే ఆ ఎగ్జామ్ ముందు రోజు, ఆ ఎగ్జామ్ ముందు ఉన్న బిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ అవేర్నెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వాడు ఎట్లా అడుగుతాడు, ఏం చేస్తాడు, ఎట్లా ఏంటనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. కనుక మనకు ఉన్న 2 ఆప్షన్స్ ఏంటంటే ఇంగ్లీష్ లేదంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది పడతారు, ఇంగ్లీష్ని గెటిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. సో మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటి, ఇంగ్లీష్ అయితే మనకు కొంచెం ఫస్ట్ నుండి బేసిక్స్ అన్నీ ఉంటే చాలా ఈజీగా వస్తుంది, లేదంటే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది, ఇంకా దాని మీద బాగా వర్క్ చేయవలసి వస్తుంది. కనుక నేనేమంటానంటే మీకు ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం మేనేజ్ చేయగలిగితే క్వాంట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఈ మిగతా 2 సెక్షన్లు మీరు ఎలా అయినా మేనేజ్ చేస్తారు, తెలిసిన విషయమే, జనరల్ అవేర్నెస్, రీజనింగ్. కానీ మనం ఇంకా ఈజీగా గెటిన్ అవ్వాలి, జాబ్ ఇంకా ఈజీగా చేసుకోవాలి అనుకుంటే, ఇంక ఈజీగా తెచ్చుకోవాలని చెప్పని అనుకుంటే క్వాంట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, అన్నీ కూడా సవాలుగా జరిగిపోతుంది. సో ఇప్పుడు క్వాంట్ నేనైతే
హాఫ్ ఆఫ్ ది మార్క్స్ తెచ్చుకున్నాను. సో నాలాగే చాలామంది స్టూడెంట్కి ఇంకా హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో ఆల్రెడీ క్వాంట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇంక ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇప్పుడే పెడుతున్నాను. ఇప్పుడు రీసెంట్గా అయితే ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్కి చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, డిఐలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, డిఐలు చెప్పండి, అట్లా ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే నేనేమంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ అన్నీ కూడా సెట్ చేసి డిఐస్ సపరేట్గా, సింగిల్ క్వశ్చన్స్ అన్నీ సపరేట్గా చేసి మీకు వీడియోస్ అయితే చేసి పెడతాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్ అయితే, నాకు వీలైనంత వరకు మంచి కంటెంట్ అయితే మీ అందరికీ నేను ఇస్తాను. అలాగే చాలామందికి ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు ఏమైనా పింగ్ చేయాలనుకుంటే కింద మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి.